ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మార్నింగ్ 5:30కి అండి. ఎంత రష్ ఉంది చూసారా అరుణాచలంలో. మేము 4:30కే లేచి రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణతో స్టార్ట్ చేస్తున్నాం. గోపురం దగ్గర మొక్కేసి ఇట్లా ఆర్తికపురం వెలిగించి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఎంత రష్ ఉంది చూసారా. అండ్ ఇది గిరి ప్రదక్షిణ బోర్డు అండి, మనకి రూట్ చెప్తుంది, అంటే ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడు అనేది మనకు తెలుస్తుంది. అండ్ గిరి ప్రదక్షిణ తర్వాత మోక్ష మార్గంలో ఎంత పెద్ద లైన్ అంతా క్రాస్ చేసుకొని ఆ మోక్ష మార్గంకి కూడా బయటకు వచ్చాము. కానీ చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. అండ్ గిరి ప్రదక్షిణ చేసేప్పుడు అండి మార్నింగ్ 5:30 టు మాకు ఆఫ్టర్నూన్ 1:30 అయింది. 8.5 hours అయితే అయిందండి. ప్రతి గుడికి వెళ్ళి మంచిగా మొక్కి కోసం కూర్చొని మెల్లిమెల్లిగా మేము గిరి ప్రదక్షిణ అయితే నడిచాము. అండ్ బసవన్నలు కూడా చూసారా, మంచి ఆ బండిలు కూడా తీసుకోవద్దని చూసాము. అండ్ చాలా రష్ ఉన్నానండి గిరి ప్రదక్షిణ. ఏదో ఇట్లా మంచిగా చెట్లు అడవిలాగా అనుకున్నా కానీ ఇట్లా మొత్తం బిజీ ఏరియా ఉంటారని నాకు అస్సలు తెలియదు చూసే వరకు. అండ్ ఫైనల్లీ మేమైతే గిరి ప్రదక్షిణ అయితే అయిపోయిందండి. ఎంత కాలు గుంజుతున్నాయి, లిటరలీ అయితే ఆకలి వేస్తుంది, కాలు గుంజుతుంది, బాడీ అంతా టైర్డ్ అయిపోయినాము. ఇప్పుడైతే మేము లోపల దర్శనానికి వెళ్తున్నాము. ఆ గోపురం చూడంగానే దేవుడు గుర్తొచ్చిందండి. ఏంది ఇంత దేవుని చూడడానికి మనం ఇవన్నీ చెయ్యాలా అనే భావన కూడా వచ్చేసింది నాకండి. నేను ఏం మొక్కలే, నార్మల్గానే గిరి ప్రదక్షిణ చేసేసి దేవుని దర్శనానికి వెళ్ళాం. ఓం నమః శివాయ.